నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం. అండ్ ఈ పాటికి అందరికీ తెలిసి ఉంటుంది, మ్యామోగ్రఫీ అనే ఒక టెస్ట్ చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, నెలకోసారి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటూ 40 సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అనేది చేయించుకోమని అందరినీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటంటే, ఈ మ్యామోగ్రామ్ అనేది ఏంటిది? సో ఈరోజు మనం మ్యామోగ్రామ్ అనే టెస్ట్ ఏంటి, దాన్ని ఎలా చేస్తారు, దాని గురించి కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో మ్యామోగ్రామ్ అనేది ఏంటంటే ఒక ఎక్స్రే. చాలామంది నాకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ తీసుకొస్తారు, అంటే జస్ట్ మీకు రొటీన్ స్క్రీన్లో చూసి రేడియాలజిస్ట్ స్కాన్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు, అలా కాదు. మ్యామోగ్రామ్ అనేది ఒక ఎక్స్రే ఫిల్మ్, అది మేము అందరం చూసి రిపోర్ట్ చేయొచ్చు. సో ఇది స్పెసిఫిక్గా రొమ్ము కోసమే డిజైన్ చేసిన ఎక్స్రే మిషన్ అనమాట. ఇప్పుడు మీరు మిగతా ఎక్స్రే మిషన్స్ చూసుంటారు, ఎముకల కోసం ఫ్రాక్చర్ అయినప్పుడు, లేదంటే ఊపిరితిత్తులకు సంబంధించి అదొక డిఫరెంట్ ఎక్స్రే మిషన్. అలా కాకుండా రొమ్ముకి స్పెసిఫిక్గా ఎక్స్రే తీయడం కోసం ఒక మెషిన్ ఉంటుంది, అది మ్యామోగ్రామ్ మిషన్ అనమాట. దీంట్లో యూనిక్నెస్ ఏంటి అంటే, ఇది రేడియేషన్ గురించి వద్దాం. చాలామంది ఇప్పుడు మ్యామోగ్రామ్ అన్న వెంటనే ఏమో రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, మరి ప్రతి సంవత్సరం 40 సంవత్సరాల నుంచి దాటి ఒకవేళ నేను 75 వరకు బతికాను అనుకోండి, ప్రతి సంవత్సరం అంటే 35 సంవత్సరాల దాకా ప్రతి సంవత్సరం నాకు రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది, మరి అది రిస్కా? చాలామందికి ఈ టెస్ట్ అనేది మ్యామోగ్రామ్ వచ్చింది ఇప్పుడు కాదు, ఆల్రెడీ మన కంట్రీలో రాకముందు యూకే, యూఎస్, కెనడా ఇవన్నీ చాలా సంవత్సరాల నుంచి దీన్ని రొటీన్, అంటే ఇప్పుడు మీకు ఆప్షన్ చెప్తున్నాను చేయించుకోండి అని, అలా కాదు. వాళ్ళకి రొటీన్ స్క్రీనింగ్ ప్రాసెస్. సంవత్సరం అయిందంటే వాళ్ళు కాల్ వెళ్ళిపోతుంది, ఇలా మీకు మ్యామోగ్రామ్ షెడ్యూల్ అయి ఉంది, మీరు రావాలి చేయించుకోవాలి అని చెప్పి వాళ్ళకి డైరెక్ట్గా కాల్ వెళ్ళిపోతుంది. అలా అంత ఫ్రీక్వెంట్గా చేయించుకున్నారు. సో రేడియేషన్ ఎక్స్పోజర్ గురించి చాలా స్టడీస్ జరిగిన తర్వాత ఫైనల్గా తేలింది ఏంటంటే, మీకు రేడియేషన్లో వల్ల ఎంత రిస్క్ ఉంటుందో దానికంటే ఎక్కువ బెనిఫిట్ ఉంది మ్యామోగ్రామ్ రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల. అండ్ ఊరికనే అర్థమయ్యే టర్మ్స్లో చెప్పాలంటే, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నా ఫోన్ ఉంది, టవర్స్ ఉన్నాయి అన్నీ, అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక రేడియేషన్ నడుస్తూ ఉంటుంది, ఏం లేకపోయినా ఎర్త్ నుంచి ఒక రేడియేషన్ నడుస్తూ ఉంటుంది. ఆ రేడియేషన్ నేను ఒక 3 months ఎక్స్పోజ్ అయ్యాను అనుకోండి, సేమ్ మ్యామోగ్రామ్ కూడా అంతే ఎక్స్పోజర్. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ లెస్ దాన్ చెస్ట్ ఎక్స్రే మీరు చేయించుకుంటూ ఉంటారు ఫ్రీక్వెంట్గా. ఇంకా ఈ కోవిడ్ తర్వాత అయితే సిటీ చెస్ట్లు ఎన్ని అవుతున్నాయని నేను చెప్పను, బట్ చెస్ట్ ఎక్స్రే కంటే తక్కువ, అంతకంటే చాలా తక్కువ రేడియేషన్ అనేది దీంట్లో ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఆఫ్ నో రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ మ్యామోగ్రఫీ అనేది కొంచెం పెయిన్ఫుల్ అని చెప్పి చాలామంది భయపడతారు చేయించుకోవడానికి. ఒకసారి చేయించుకున్న వాళ్ళు నెక్స్ట్ టైం చేయించుకోవాలంటే కన్విన్స్ చేయడం కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మాకు. పెయిన్ అంటే దాన్ని పెయిన్ అని అనలేము, డిస్కంఫర్ట్ కొంచెం. ఎందుకు అనేది మీకు అది ఎలా చేస్తారు అనే దాన్ని బట్టి తెలుస్తుంది. సో మనం ఈ టెస్ట్ కోసం వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే, అన్డ్రెస్, అట్లీస్ట్ వేస్ట్ వరకు కొంచెం అన్డ్రెస్ చేసి, లోపల ఏమి ఉండకూడదు, మెడలో నెక్లెస్లు, చైన్లు అలాంటివి ఉంటే తీసేస్తారు. తీసేసిన తర్వాత ఒక మెషిన్ ఉంటుంది, దీనికోసం రేడియాలజిస్ట్ స్పెషల్లీ ట్రైన్డ్ ఉంటారు, మామూలుగా రెగ్యులర్గా ఉండే రేడియాలజిస్ట్ కాదు. ఇది ఎలా ప్లేస్ చేయాలి, ఏ యాంగిల్లో తీయాలి, అలా రేడియాలజిస్ట్ స్పెసిఫిక్గా ట్రైన్డ్ ఉంటారు. అలాంటి టెక్నీషియన్ ఒకరు వచ్చి, జనరల్గా చాలా చోట్ల ఫిమేల్ టెక్నీషియనే ఉంటున్నారు, ఎందుకంటే మ్యామోగ్రామ్ జనరల్గా ఫిమేల్సే చేయించుకుంటారు. అలా చేయించుకున్నప్పుడు ఫిమేల్ ఉంటే కంఫర్టబుల్గా ఉంటారు కాబట్టి చాలా సెంటర్స్లో ఫిమేల్ టెక్నీషియన్సే మ్యామోగ్రఫీ టెక్నీషియన్స్ కింద ఉంటారు. వాళ్ళు మీ బ్రెస్ట్ని 2 angles కంప్రెస్ చేస్తారనమాట. ఆ మెషిన్ వచ్చి మీ బ్రెస్ట్ని ఇలా కంప్రెషన్ చేస్తుంది, అది నొక్కి పెడతారు 2 ఆటల మధ్యలో. మనకి 2 views. ఇప్పుడు స్క్రీనింగ్, డయాగ్నోస్టిక్. స్క్రీనింగ్ అంటే మీకు ఏమి ఇబ్బంది లేదు, అబ్సల్యూట్లీ హెల్దీ, ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఎట్లాంటి ప్రాబ్లం లేని వాళ్ళకి చేసే మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ మ్యామోగ్రాఫ్. డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ ఎవరికి అంటే, మా దగ్గరికి ఏమైనా గడ్డతో వచ్చారు, ఏమైనా ప్రాబ్లం ఉంది, నిప్పుల నుంచి డిశ్చార్జ్ వస్తుంది, అలాంటి టైంలో మేము సజెస్ట్ చేసి డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్. ఈ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్లో ఏమవుతుందంటే 2 views తీసుకుంటాం. ఒకటి క్రేనియోకార్డల్, అంటే పైనుంచి కిందకు చూడడానికి, ఇంకొకటి మీడియోలేటరల్ ఆబ్లిక్, అంటే శంఖ నుంచి మొత్తం అంతా ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి శంఖ కనిపిస్తుంది, నిప్పులు, ఇదంతా మీడియోలేటరల్ ఆబ్లిక్. 2 views తీసుకుంటాం రొటీన్గా. డయాగ్నోస్టిక్ మ్యామోగ్రఫీలో ఇంకొన్ని ఎక్కువ వ్యూస్ తీసుకుంటారు, డిపెండింగ్ ఆన్ ఎక్కడ ఉంది గడ్డ, దాన్ని బట్టి వ్యూస్ అనేవి మారుతాయి. మనం రొటీన్గా క్యాన్సర్ స్క్రీనింగ్కి సజెస్ట్ చేసేది స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ, డిజిటల్ మ్యామోగ్రఫీ. డిజిటల్ అంటే ఏంటి, ఈ ఫిల్మ్ మీ కంప్యూటర్లో ఉంటుంది, దానివల్ల కొంచెం ఫాస్టర్గా అవుతుంది, కొంచెం ఎక్కువ రేడియేషన్ అవుతుంది. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇక్కడ నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, కంప్యూటర్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫీచర్స్ తెలిసిందే, జూమ్ చేసుకోవచ్చు, మ్యానిపులేట్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు అందరం స్టాండర్డ్గా డిజిటల్ మ్యామోగ్రామ్ అనేది వాడుతున్నాం. ఇదివరకు ఫిల్మ్ మ్యామోగ్రామ్, ఒక ఫిల్మ్ మీద ప్రింట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు, అది వాడేవాళ్ళు. సో ఇలా 2 angles మీ బ్రెస్ట్ నొక్కడప్పుడు, ఆ నొక్కేటప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు మీరు ట్రైన్డ్ టెక్నీషియన్ అన్నాను కదా, వాళ్ళు మరీ స్కిల్డ్ ఉంటారు,
చాలా ఇబ్బంది తక్కువగా కూడా పెడతారు. వాళ్ళు చేసే టెక్నిక్ బట్టి కూడా మీకు పెయిన్, డిస్కంఫర్ట్ అనేది తగ్గుతుంది. అండ్ ఈ పెయిన్, డిస్కంఫర్ట్ మీకు పీరియడ్స్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో జనరల్గా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజులు ఆగి మ్యామోగ్రఫీ చేయించుకోవడం వల్ల ఆ పెయిన్, బ్రెస్ట్ టెండర్నెస్ అనేది తగ్గుతుంది. ఈ మ్యామోగ్రామ్ వల్ల ఇంకా ఆన్ ద డే ఆఫ్ అంటే మ్యామోగ్రామ్కి వెళ్ళే ముందు మేము ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా ఏంటి అనేది దానికి ఒక మెయిన్ ప్రికాషన్ ఉంటుంది. ఏంటి అంటే అది పర్ఫ్యూమ్స్, ఆర్టిఫిషియల్ డియోడ్రెంట్స్ ఉంటాయి కదా, డియోడ్రెంట్స్ కానీ శంకలో పౌడర్ వేసుకోవడం కానీ ఇలాంటివి ఏం చేయకూడదు. అవి ఏమైనా చేస్తే క్యాన్సర్ వస్తుంది అని కాదు. బేసికలీ అవి చేయడం వల్ల మీకు ఎక్స్రే తీస్తాం కదా, దానిపైన మనం ఎక్స్రేలు ఏంటి క్యాల్సిఫికేషన్స్ అనేవి చూస్తాము. చిన్న చిన్న ఏమన్నా కాల్షియం అంటే బోన్ చిన్న చిన్న వైట్ డాట్స్ కింద కనిపిస్తుంది. సో ఇలా మనకి చేయడం వల్ల ఆ మ్యామోగ్రామ్లో ఈ పౌడర్ వేసుకోవడం కానీ పర్స్పిరెంట్స్ రాసుకోవడం వల్ల మీకు రీడింగ్స్ అనేది చదివేటప్పుడు కాంట్రడిక్టరీ రీడింగ్స్ వస్తాయి. అందుకనే ఆ రోజు ఇవేమి చేయొద్దని చెప్తాం అనమాట. మ్యామోగ్రామ్ చేయించుకున్నారు, ఆ తర్వాత మీకు ఒక 1 day అలా ట్రైన్డ్ రేడియాలజిస్ట్ మీకు ఒక రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని బైరాట్స్ గ్రేడింగ్ అని ఉంటుంది. ఇది యూనివర్సల్గా కామన్గా ఇప్పుడు మేము డిస్కస్ చేసుకున్న ఎవరితో అన్న మా కొలీగ్తో డిస్కస్ చేయాలి. సో ఇది బైరాట్స్ 1 lesion, బైరాట్స్ 2 lesion, బైరాట్స్ 4 lesion అలా డిస్కస్ చేస్తాం. అదేంటి మీకు ఎంతవరకు క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉంది అనే దాన్ని బట్టి ఆ రేటింగ్ అనేది ఇస్తారు. సో ఈ రేటింగ్లో జనరల్గా 1, 2 ఓకే నమ్మబుల్, తర్వాత 3 క్యాన్సర్ ఉండకపోవచ్చు మోస్ట్లీ అని. ఇప్పుడు 4 నుంచి ఏంటంటే క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది, 5 అంటే కన్ఫర్మ్గా క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది, 90% కంటే ఎక్కువ ఉంది, 6 అంటే ఇంకా ఆల్రెడీ బయోప్సీ ప్రూవెన్ క్యాన్సర్ అనమాట. సో మనం 4 దగ్గర నుంచి క్యాన్సర్ గురించి జాగ్రత్తగా ఉంటాం కాబట్టి 4 నుంచి ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. కొన్నిసార్లు 3 కూడా డౌట్ ఉంది మాకు అంటే కూడా ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. అంటే నెక్స్ట్ ఇవాల్యుయేషన్ ముక్క పరీక్ష చేయించడం కానీ సూది పరీక్ష చేయించడం కానీ ఇలాంటివన్నీ 3, 4 గ్రేడింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. 3 or 4 బైరాట్స్లో ఇచ్చినా కూడా మీకు క్యాన్సర్ ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మ్యామోగ్రఫీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, మీరు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, మ్యామోగ్రఫీ 100% గ్యారంటీయా? నేను ఇలా సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ చేయించుకుంటున్నాను, సో నాకు క్యాన్సర్ వస్తే కన్ఫర్మ్గా కనిపెట్టేస్తారా? సో దానికి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు 85 to 90% ది బెస్ట్ టెస్ట్. కానీ 10 to 15% ఉంది చూడండి, అది ఫాల్స్ నెగటివ్. అంటే మీకు క్యాన్సర్ ఉంది కానీ కనిపెట్టలేకపోయాం. ఆర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే క్యాన్సర్ చాలా ఫాస్ట్గా గ్రో అయిపోతుందండి. సంవత్సరం అని చెప్తాం కదా, ఇప్పుడు గడ్డ స్టార్ట్ అయింది, వితిన్ 6 months చాలా పెద్దగా అయిపోతుంది. అంటే మీ స్కెడ్యూల్ ఇప్పుడు నేను జనవరిలో స్కాన్ చేయించుకున్నాను, నాకు అప్పుడు ఏం లేదు, ఫిబ్రవరిలో క్యాన్సర్ స్టార్ట్ అయింది, మళ్ళీ నా నెక్స్ట్ స్కాన్ వచ్చే జనవరిలో ఉంటుంది. ఈ మధ్యలో సంవత్సరం ఉంటుంది కదా, దీంట్లో బై జూలై, ఆగస్టు నాకు కొత్త క్యాన్సర్ ఫామ్ అయ్యి ఉండొచ్చు, అది ప్రీవియస్ స్కాన్ స్కిప్ చేసి ఉండొచ్చు, నెక్స్ట్ స్కాన్లో తెలుస్తుంది. ఈ మధ్యలోనే దాని గ్రోత్, అది బయాలజీ అంటే ఎంత అగ్రెసివ్ క్యాన్సర్, కొన్ని చాలా ఫాస్ట్గా పెరిగిపోతాయి. అలాంటి క్యాన్సర్ అయితే స్పీడ్గా పెరగడం వల్ల మిస్ అవుతుందన్నమాట. అది ఇంకొన్ని నేను ఇది 2D ఇమేజ్, ఎక్స్రే ఏదైతే ఉంటుందో అది 2D, సో పాతది దానిపైన ఓవర్లాప్ అవ్వడం కానీ దానివల్ల కొన్నిసార్లు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏంటి, ఫాల్స్ పాజిటివ్స్. ఈ ఫాల్స్ పాజిటివ్స్ అనే దానివల్ల కొంచెం స్ట్రెస్ఫుల్. అంటే మీకు క్యాన్సర్ ఉండదు కానీ రిపోర్ట్లో ఏంటంటే మాకు క్యాన్సర్ ఉన్నట్టుంది అని చెప్తారు. అలా చెప్పడం వల్ల మనకి ఏంటి ప్రాబ్లం అంటే మేము కూడా దాన్ని సీరియస్గా కన్సిడర్ చేయాల్సి వస్తుంది, మీకు ముక్క పరీక్ష చేసి అన్నెసరీ ట్రబుల్. సో ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్స్ అనేవి ఈ మ్యామోగ్రామ్ యొక్క చిన్న చిన్న ప్రాబ్లమ్స్. వీటికి సొల్యూషన్స్ బాగా రీసెర్చ్ జరుగుతుంది, వాటి సొల్యూషన్స్ మీద కొత్తగా రీసెర్చ్ జరిగి ఇప్పుడు మీకు కొత్త ఆప్షన్స్ ఏమొచ్చినాయి అంటే 3D మ్యామోగ్రఫీ. ఈ 3D మ్యామోగ్రఫీ ఏంటి, సేమ్ ఇలా నొక్కడం ఇవన్నీ ఉంటాయి, కానీ ఆ ఎక్స్రే ఒక ఆర్చ్లో తీస్తుంది, ఇలా అంతా ఒక 3D యాంగిల్లో మీకు ఫైనల్గా వచ్చేసరికి మాకు ఒక 3D ఇమేజ్ వస్తుంది. 3D ఇమేజ్ ఎప్పుడన్నా 2D ఇమేజ్ కంటే బెటరే, ఎందుకంటే చిన్న చిన్న క్యాన్సర్స్ ఏమైనా ఉంటే ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాము, ప్లస్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ డిటెక్షన్ ఎక్కువ ఉంటుంది. దానికి తోడు దీంతో ఓన్లీ ఇష్యూ ఇప్పుడు ఏంటంటే మోర్ రేడియేషన్ కంపేర్ టు రొటీన్ 2D మ్యామోగ్రఫీ. 3D మ్యామోగ్రఫీ కొంచెం ఎక్కువ రేడియేషన్ ఉంటుంది. ఈజ్ ఇట్ వర్త్, దీనివల్ల మీకు ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అనే దానిపైన రీసెర్చ్ అవుతుంది. సో ఈ 3D మ్యామోగ్రఫీలో 1 అడ్వాంటేజ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫాల్స్ రికాల్స్ అనేవి తగ్గుతాయి. నేను ఇందాక చెప్పాను ఫాల్స్ పాజిటివ్స్ అని, అంటే మీకు క్యాన్సర్ ఉండదు కానీ క్యాన్సర్ ఉన్నట్టు ఉంటుంది. అలాంటప్పుడు మేము మిమ్మల్ని పిలిచి ఇంకొన్ని టెస్టులు చేయించడం కానీ ఇంకొన్ని యాంగిల్స్లో ఫోటోలు తీయించడం కానీ, దీనివల్ల మీకు అన్నెసరీ స్ట్రెస్ అయితే ఏదైతే ఉంటుందో అది ఈ 3D మ్యామోగ్రఫీ అనే దాంతో కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇన్ జనరల్ మ్యామోగ్రఫీ గురించి ఇవి బేసిక్స్ మీకు తెలియాల్సింది. అండ్ ఎవ్రీబడి కంపల్సరీ 40 years అబోవ్ ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉన్న ఇది యావరేజ్ రిస్క్.
అంటే హై రిస్క్ వాళ్ళు వేరే ఉంటారు. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంది, చిన్న వయసులో వేరే వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, ఇలాంటి వాళ్ళకి స్క్రీనింగ్ గైడ్లైన్స్ మారిపోతాయి. సో ఈ యావరేజ్ రిస్క్ వాళ్ళకి 40 years అబోవ్ ప్రతి సంవత్సరం స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ అనేది చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ గురించి భూతద్దంలో చూసి దాని గురించి ఏమేమి ఉన్నాయో బయట ఇంటర్నెట్లో ఏయో చదివి దాని గురించి భయపడి చేయించుకోకుండా ఉండడం అనేది చాలా తప్పు. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఈ టెస్ట్ అనేది, బేసిక్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. మ్యామోగ్రఫీ గురించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.